హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి వినండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్ లీడర్. ఆయన కూడా బ్రిడ్జ్ స్పోర్ట్స్ గురించి ఏమీ తెలియక అలా మాట్లాడితే నేనేమంటానంటే, విద్యాశాఖ మంత్రి చేశారు. అటువంటి వ్యక్తి తన క్రెడిబిలిటీ కాపాడుకోవడానికైనా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చెప్పడం మానేసి కొంచెం మెచ్యూర్డ్ గా మాట్లాడుంటే నిజంగా మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. మేడం నమస్తే మేడం. వాళ్ళు అట్లా మాట్లాడారు, వీళ్ళు ఇట్లా మాట్లాడారు అని కాదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రికెట్ కానీ, ఈ ఖోఖో, కబడ్డీ, ఈ బ్యాడ్మింటన్స్ వీటిలో గెలిస్తే మంచిగా బంగారు పథకాలు, సిల్వర్ పథకాలు ఇస్తారు. అలానే రివార్డులు ఇస్తారు. వాటిని చూపించి, ఎందుకంటే వాళ్ళు ఆ గేమ్లో పడిన కష్టానికి వాళ్ళు దేన్నైనా సాధించగలుగుతారు అనే దృఢమైన సంకల్పానికి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వాళ్ళు కొద్దిగా జ్ఞానవంతులుగా ఉంటారు కాబట్టి స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు ఇస్తే మంచిది మేడం. ప్యాక్ ఆట ఆడేవాళ్ళు, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటుందో తెలియదు. ప్యాక్ ఆట ఆడే వాళ్ళకి ఓకే, అది వినోదపరంగా ఆడొచ్చు, బ్రిక్స్ గేమ్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. ఒక ప్యాక్ ఆట ఆడేవాడికి ఏదైనా ఉద్యోగం ఇస్తే వాడు పిల్లలకు కానీ ఏ సెక్టార్లో అయినా సరే వాడు ఏం నేర్పిస్తాడు మేడం? ప్యాక్ ఆట నేర్పిస్తారా పిల్లకాయలని? ఒకవేళ పిల్లలకి చదువులు ఆపేసి పక్కన కూర్చోండి, దో ప్యాకు, దో కింగు, ఆశ వచ్చింది, షో కట్టండి అని చెప్పి ఆయన నేర్పిస్తాడా మేడం? కొద్దిగానే ఉండాలి మేడం. జ్ఞానవంతులకి ఇవ్వండి, అజ్ఞానవంతులకి ఇచ్చేసి మాకు సెంట్రల్లో మా లిస్టులో ఉండింది మేము ఇచ్చాము అంటే తప్పు కదా మేడం. మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు మేడం. ఇంకో విషయం ఏంటంటే, ఉతా సత్యనారాయణ సార్ గురించి మీరు అలా మాట్లాడుంటే నాకు హ్యాపీ అంటున్నారు. ఆయన మాట్లాడింది నిజమే. ఆ గేమ్ అనేది ఆడే వాళ్ళకి ఇవ్వడం తప్పు తప్పు తప్పు.